ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 4వ మంగళవారం అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు లైవ్లో ఆడిటోరియంలో మరి జరిగిస్తూ ఉన్నారు. ఈ నెల ప్రత్యేకంగా మరి 4వ మంగళవారం సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైవ్లో ఆడిటోరియంలో ఈ అద్భుతకరమైన ఆరాధన జరగబోతుంది. మరి ఈ ఆరాధనని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాము. ఈ ఆరాధన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలను మన జీవితాల్లో జరిగించనే ఉన్నారు. ఇప్పటికే గొప్ప సాక్ష్యాలను అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో కూడా ప్రభు చేయబోతూ ఉన్నారండి. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఏ విషయాల్లో ఏ భయంకరమైన పోరాటాల మధ్యలో మీరుండి మరి నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితిలో ఉన్నారు, మరి తప్పక రండి, పాల్గొనండి. దేవుడు ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరిని విడిపించనై ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. మరి రండి, కలిసి ఆరాధిద్దాం. ఈ అంత్యకాల దినంలో కలిసి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవుడు అనేకులతో మరి మాట్లాడనై ఉన్నారు. అనేక మంది కన్నీళ్లు తుడబడబోతూ ఉన్నాయి. మరి అనేకమైన మరి సమస్యల నుంచి ప్రజలు విడిపించబడబోతూ ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వచ్చేటప్పుడు మీతో పాటు అనేకులను తీసుకుని రండి. మర్చిపోకండి, సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైవ్లో ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న, మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాల్లో ఆయన కృప చూపిస్తూ ఉన్నారు. ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం మొదటి స్థానము అనగా మన జీవితాల్లో ఉదయం లేవగానే మొదటిగా దేవునితో మాట్లాడడం, ఆ మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది కదండి. మరి ఈ ఉదయం మరి ప్రభు దగ్గరికి మనం వచ్చాము. ప్రభు మాటల్ని ధ్యానిద్దాం, ఆయన మాటల్ని పట్టుకుందామండి. ఆయన మాటలు నిజంగా మన జీవితంలో అద్భుతం చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. ధైర్యము వహించుడి, ఆమె ధైర్యముగా ఉండమని దేవుడు అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాల్లో అధైర్యపడుతూ ఉన్నారు కదా.
చాలా విషయాలలో కృంగిపోతూ ఉన్నారు. చాలా విషయాలలో ఎంతగానో వేదన, బాధ. అది ఆ బాధను ఎవరికి చెప్పినా ఆ బాధ అర్థం కాని పరిస్థితులు కదండి. ఆ బాధ అనుభవించిన వారికి తెలుస్తుంది, చెప్తే ఎవరికి అర్థం అవ్వదు. అలాంటి మరి బాధలలో మనము చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి, మేలు చేయుటకై మరి దేవుడు మనతో ఉన్నారు అని ఆయన మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అధైర్యపడకండి. మనుషులు మనకు కీడు చేసి చాలా విషయాల్లో మనల్ని కృంగదీస్తూ ఉంటారు. మనము మరి ఆ కీడు ద్వారా చాలా వేదన, శోధన బాధలలో మనము కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నారు, మనుషులు కీడు చేస్తారేమో కానీ ఆ కీడుకు ప్రతిగా నేను మీకు మేలు చేసే దేవుడను అని. ఆమేన్. చూడండి, మనుషులు మనల్ని తొక్కేయాలని, మనల్ని పడవేయాలని, మన నాశనము చేయాలని, మనల్ని అనరాని మాటలు అంటూ ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంటారు. అయితే ధైర్యంగా ఉండండి, ఆ కీడు మన దగ్గరికి రాదు. అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆయన ఆ కీడును ఆశీర్వాదకరంగా చేస్తారు. ఆమేన్. ఆయన మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. అయితే కొన్నిసార్లు వస్తున్న శ్రమను బట్టి, మరి భయంకరమైన పరిస్థితులను బట్టి వేదన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యో, నా జీవితంలో నాకెందుకు ఇంత జరిగింది, నాకే ఎందుకు ఇన్ని పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారు, నేను బాగానే ఉన్నాను కదా అని. కానీ ఈ కీడు మరి మన జీవితాలలో మనుషులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే సమస్తమైన దాన్ని దేవుడు చూస్తున్నారు. అదే కీడును దేవుడు మేలుగా చేయబోతున్నారండి. ఆమె ఏ విషయంలో అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయంకరమైన పరిస్థితిలో ప్రభు పాదాలు పట్టుకుందాం, అడుగుదాం, దేవునికి ఇంకా దగ్గరగా జీవిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు మన ఎడల చేయబోతూ ఉన్నారు. మనుషులు మనల్ని మరి చాలా విధాలుగా హింసిస్తూ ఉంటారు, కానీ ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన చూస్తూ ఉండే దేవుడే కాదు, ఆయన తన కార్యాన్ని చేసే దేవుడు కూడా. ఆయన ఖచ్చితంగా ప్రతిదానికి అద్భుతమైన మరి గొప్ప కార్యం మన జీవితంలో చేస్తారండి. ఏది కూడా మరి ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు మన జీవితంలో మనతో కూడా ఉన్నారని ధైర్యంగా ఉండండి. కష్ట సమయంలో, భయంకరమైన పరిస్థితులలో మనుషులు మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుడు చేయి వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఆయన తన కార్యము మరి మన జీవితాల్లో చేసే వరకు ఆయన మనతోనే ఉండి అద్భుతమైన రీతిలో మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న ఈ ప్రత్యేకింపబడిన ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు సాగుదాం, ధైర్యంగా ఉందాము. ఆయన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమె మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. మౌనంగా ఉండకండి, ప్రార్థించండి, అంతే ప్రభు కార్యం చేస్తారు. ఆయన మన పక్షం నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఆయన మన తోడు ఉండే దేవుడై ఉన్నారు. ప్రార్థిద్దామా? అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయ్యా. మీకు స్తోత్రం. మంచి దేవుడవై ఉన్నావు అయ్యా. నీవు మాకు మేలు చేసే దేవుడవు కానీ కీడు చేసే దేవుడవు ఎన్నటికీ కాదు. అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎవరైతే మాకు కీడు చేయాలనుకున్నారో వారి ఎదుటని మాకు మీరు మేలు చేసి మమ్మల్ని సాక్షీకరంగా ఉంచే దేవుడవై ఉన్నావు అయ్యా. మాకున్న వేదన, బాధ మనుషులు చూడకపోవచ్చు, కానీ ప్రతిదీ నీవు చూసి అయా ఇదిగోండి నీ బిడ్డలముగా అయా మేముండగా అయా మా వేదన బాధల్లో మమ్మల్ని అయా ప్రతి విషయంలో అయా మమ్మల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, మాతో ఉండి సహాయము చేసి అద్భుతమైన రీతిలో నిలబెట్టి అద్భుతకరమైన దేవుడవై ఉన్నావు ప్రభు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలను బట్టి మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. ప్రత్యేకంగా ఈ రోజున అయా ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపండి, ప్రతి ఒక్కరి కీడు ఆశీర్వాదకరంగా మార్చబడను కాక. బ్లెస్ చేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. అలా మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎంత బలహీనులుగా ఉన్నారో మీ బలమైన శక్తి చేత నింపండి. ప్రతి పోరాటము పైన విజయం దయచేయండి. నెమ్మది, శాంతి, సమాధానాల చేత వర్ధలింపచేయండి. అలాగే మీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.